ప్రైవేట్ విద్యా సంస్థల్లోని ఉద్యోగులకు 3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి. బైంసా ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు బాధ్యతాయుతంగా పాటుపడతామని తెలిపారు. ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వాన్ని చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో తనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు అంకిత భావంతో పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. తక్కువ కాలంలోనే వాళ్ళ డిఏలన్నీ క్లియర్ చేస్తారు అని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా టీఎన్జిఓస్ కావచ్చు, లేకపోతే మన ప్రభుత్వ ఈ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు కావచ్చు, అట్లాగే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, పలు కుల సంఘాలు కావచ్చు, అట్లాగే సిపిఐ, సిపిఎం, టీజేఎస్ ఈ సంఘాలు కూడా మరి కంప్లీట్గా కాంగ్రెస్ అభ్యర్థి అయిన మరి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతునిస్తూ వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి అందరి చూపు కాంగ్రెస్ వైపే ఉన్న మరి వాళ్ళ ఎవరైతే ఇంకా మిగతా కాంటెస్ట్ ఉన్నారో వారి ఆశలు వదులుకొని ఎలాగో ఓడిపోతున్నామని చెప్పేసి భయంతో రకరకాల విష ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు. మరి దాన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేదు అని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ ప్రాంతంలో ఎక్కువగా నాతో సత్సంబంధాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. మీలో మమేకమై గత 5-6 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ విద్యా సంస్థలు నడుపుతున్నాను. కాబట్టి ఆ ప్రేమతో ఆప్యాయతో మరి ఎక్కడ ఉన్న క్యాండిడేట్ని గెలిపించుకోవడం కంటే మీ ముందు మరి ఎప్పటికీ దర్శనమిచ్చే ఈ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఒకటి వేయాలని చెప్పేసి ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి ఎమ్మెల్యే మనకు కాంగ్రెస్ ఇతర అభ్యర్థి ఉన్నాడు, ఎంపీ కూడా కాంగ్రెస్ ఇతర అభ్యర్థి ఉన్నాడు. మరి ఎమ్మెల్సీ మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఉన్నప్పుడు తప్పకుండా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి నిధులు తీసుకురావడానికి కూడా ఒక చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని మరి జారవిడుచుకోకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి 27వ తేదీన జరగబోయే ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 2 ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే బాక్స్లో మరి ఫస్ట్ ప్రియారిటీ ఓట్ 1తో మీరు నాకు మద్దతు పలకాలని కోరుతున్నాను. ప్రకాశం జిల్లాను జీబీఎస్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది.